పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. భార్యాభర్తల మధ్య చిచ్చు రేపిన వివాహేతర సంబంధం అనుమానం చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కొత్తగూడెం 1 టౌన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే తన భర్త చేతిలో బలైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగూడెం 1 టౌన్ పరిధిలో నివాసం ఉంటున్న మాలోతు నాగేశ్వరరావు, మాలోతు కవిత ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఈ దంపతుల మధ్య గత 4 ఏళ్లుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం భర్త నాగేశ్వరరావుకు తన వదినతో ఉన్న వివాహేతర సంబంధమేనని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన భర్త తప్పుడు మార్గంలో వెళ్తున్నాడని ప్రశ్నించిన పాపానికి కవిత నిత్యం నరకాన్ని చూడాల్సి వచ్చింది. భార్యపై లేనిపోని అనుమానాలు పెంచుకున్న నాగేశ్వరరావు ఆమెను కనీసం కన్నవారి ఇంటికి కూడా వెళ్లనీయకుండా బందీని చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఒక ఫోన్ కాల్ కవిత కుటుంబ సభ్యులకు వచ్చింది. మీ అమ్మాయికి ఆరోగ్యం బాలేదు, ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశామని నాగేశ్వరరావు నుంచి సమాచారం రావడంతో వారు కంగారుగా హాస్పిటల్కు పరుగులు తీశారు. తీరా అక్కడకు వెళ్లి చూస్తే కవిత విగతజీవిగా పడి ఉంది. ఆమె ఒంటిపై ఉన్న గాయాలు చూస్తుంటే అది ఆత్మహత్య కాదని భర్తే కొట్టి చంపాడని వారు ఆరోపిస్తున్నారు. అయితే భార్య ఉరివేసుకుందని అందుకే హాస్పిటల్కు తీసుకువచ్చానని నమ్మబలికే ప్రయత్నం చేసిన నాగేశ్వరరావు ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న ఆ ఇంట్లో తల్లి లేని లోటు ఆ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ప్రస్తుతం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణంలో లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. పచ్చని సంసారంలో పరాయి వ్యామోహం చేరి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈ ఘటన స్థానికంగా కన్నీళ్లు పెట్టిస్తోంది.